ఆకలైతే కడుపుకి అన్నం తింటారు. ఇది మనుషుల లక్షణం. ఇప్పుడు కొత్త రకం మనుషులు పుట్టారు. వాళ్లే కామాంధులు. వీళ్ళకి ఆకలేస్తే కామం తింటున్నారు. శ్వాస కూడా కామాన్నే పీల్చుకుంటున్నారు. అలాంటి కామాంధ జాతికి చెందిన స్త్రీయే ఈ భూపాలపల్లికి చెందిన కవిత. ఈమె కామం కోసం ఏమైనా చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని హత్యలైనా చేయగల శంకిణి జాతి స్త్రీ. ఎందుకంటే ఈమె తినేదే కామం. కేవలం కామం తీర్చుకునేందుకు బ్రతుకుతుంది. ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన సమాజం ఇప్పుడు కామం కోసం సులభంగా చంపే స్టేజ్ కి చేరుకుంది. కానీ ఏకంగా ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు చిన్న పిల్లలను చంపిన ఎంతో మంది నీచ జాతికి చెందిన మహిళలను చూసాం. కానీ ఈ కవిత మాత్రం అంతకు మించి. ఆమె ఎంతటి కసాయో భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు తెలియజేశారు. ఆగస్టు 28న తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ హైవేపై కమలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని క్రైమ్ సీన్ పరిశీలించారు. మృతదేహం ఉన్న దగ్గర పసుపు కుంకుమ ఉన్నాయి, నిమ్మకాయలు కూడా పెట్టున్నాయి. క్షుద్ర పూజలు చేసి యువతిని చంపారని పోలీసులు భావించారు. మరి ఆ యువతి ఎవరా అని పోలీసులు ఆరా తీయటం మొదలు పెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని చూసి క్షుద్ర పూజల యాంగిల్లోనే హత్య చేశారని పోలీసులు భావించారు. కానీ ఇక్కడే పోలీసులకు ఓ క్లూ దొరికింది. క్షుద్ర పూజలు చేసినట్టే ఉన్నాయి, కానీ నిజంగా అయితే చేయలేదు. కేవలం సెటప్ లా ఉందని పోలీసులకి ఓ అనుమానం కలిగింది. ఎలాగైతేనే ముందైతే విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో యువతి ఆధార్ కార్డు కనిపించింది. చనిపోయిన యువతి పేరు వర్షిణి, వయసు 22 ఏళ్లు. ఆధార్ కార్డులోని నెంబర్ ఆధారంగా యువతికి ఫోన్ చేశారు. కవిత అనే మహిళ ఫోన్ లిఫ్ట్ చేసింది. పోలీసులు వివరాలు అడగగా నా కూతురే అని చెప్పింది. తాను చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించ లేదని ఫిర్యాదు చేస్తానని పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఘటనా స్థలానికి వచ్చి కూతురు చనిపోయిందని తెగ ఏడ్చేసింది ఈ కవిత. పోలీసులు మరోవైపు విచారణ మొదలు పెట్టారు. అయితే కవిత ఏదో దాస్తుందని పోలీసుల విచారణలో తేలింది. ఎందుకంటే 2 నెలల క్రితం ఆమె భర్త కూడా చనిపోయాడని తెలిసింది. కానీ ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. అయితే కాటారం మండలం గంగారం క్రాస్ రోడ్ దగ్గర రాత్రి సమయంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కవిత మరో వ్యక్తి బైక్ మీద కూర్చొని వచ్చింది. కానీ అక్కడున్న పోలీసులను చూడగానే ఆ సదరు బైక్ మీద ఉన్న వ్యక్తి భయపడ్డాడు. పోలీసులు చూస్తూ ఉండగానే బైక్ ను వెనక్కి తిప్పి పారిపోతున్నాడు. ఇక పోలీసులు ఏదో ఉందని గ్రహించి వెంటనే వాహనంలో వెంబడించి బైక్ ని ఆపాలని కోరారు. చివరకు పోలీసులు చేసి ఆ బైక్ ను పట్టుకున్నారు. అయితే ఆ బైక్ మీద ఉన్న మహిళను పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం తన కూతురు హత్యకు గురైందని ఏడ్చింది. పైగా క్షుద్ర పూజలు చేసి ఉంటారని పోలీసుల కంటే ముందే అక్కడున్న సీన్ చూసి ఏడ్చేసింది. ఇప్పుడు భయంతో పారిపోతూ ఉండగా ఆమెను బైక్ నడుపుతున్న వ్యక్తిని స్టేషన్ కి తీసుకొచ్చి శుతిమెత్తగా విచారించారు. ఎక్కడే ఆమె చేసిన దారుణాలు చూసి పోలీసులకే మతిపోయింది. ఇంతటి కసాయి మనుషులు ఉన్నారా అని పోలీసులు షాక్ అయ్యారు. కుమారస్వామి మొదటి భార్య చనిపోయింది. కొయ్యూరు గ్రామానికి చెందిన కవితను రెండో పెళ్లి చేసుకున్నాడు కుమారస్వామి. వీరికి 2 కూతుళ్లు. పెద్ద కూతురి పేరు వర్షిణి, చిన్న కూతురి పేరు హన్సిక. అయితే చిన్న కూతురు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కుమారస్వామి కవిత దంపతులు తమ పెద్ద కూతురు వర్షిణితో కలిసి ఇంట్లో ఉంటున్నారు. వారి జీవితం హాయిగానే సాగుతోంది. కానీ 5 ఏళ్ల క్రితం కుమారస్వామికి పక్షవాతం వచ్చింది. నాటి నుంచి అతని ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే భర్త మంచానికే పరిమితమైనప్పటి నుంచి కవితలోని కామపు సెగలు పొగల కక్కాయి. ఆ సమయంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజకుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమందానికి దారితీసింది. నాటి నుంచి ప్రియుడితో కలిసి శృంగార రాణిలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. భర్త ఎలాగో మంచానికే పరిమితమయ్యాడని తెలిసి ఏకంగా ఇంట్లోనే బిచానా పెట్టేసింది. వేరే గదిలో భర్తకు తెలియకుండా ప్రియుడిని లోనికి రప్పించేది. ఏకంగా అతని ఒడిలో సేద తీరి చెమటలు తుడుచుకోవటం మొదలు పెట్టింది. కానీ ఎంత మంచాన ఉన్నా కూడా భర్తకు చెవులైతే ఉన్నాయి. ఆమె ఏకైకలో పక్కపక్కలో చూసి భర్తకు అనుమానం కలిగింది. వెంటనే కవితను నిలదీశాడు. బరి తెగించి అక్రమందం పెట్టుకుని ఇంట్లోనే మొదలు పెట్టావని బూతులు తిట్టం మొదలు పెట్టాడు. కానీ కూతురికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కుమారస్వామి. అయితే పెద్ద కూతురు వర్షిణికి కూడా తల్లి ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఎందుకంటే నిత్యం శృంగార భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈమె ప్రవర్తన చూసి వర్షిణి కూడా అనుమానం పెంచుకుంది. కానీ తల్లిని అప్పుడే ఏమీ అనలేదు. అయితే భర్త మాత్రం భార్యని తిట్టడం మొదలు పెట్టాడు. నాటి నుంచి భర్తపై పగ పెంచేసుకుంది. భర్తకు సేవలు చేయాల్సిన కవిత నిర్లక్ష్యం చేయడం స్టార్ట్ చేసింది. అయితే భర్త కుమారస్వామి బెదిరించాడు. వర్షిణికి విషయం చెబుతానని హెచ్చరించాడు. మరోసారి ప్రియుడు
కుమార్ తో కనిపించినా కలిసినా కూడా ఊరుకోనని హెచ్చరించాడు. దీంతో ఆమెకు భయం వేసింది. ప్రియుడు కూడా కవితతో తిరగడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. హాయిగా ముసలి ప్రేమికుల్లా కోరికలు తీర్చుకుంటున్న సమయంలో కుమారస్వామి బెదిరింపులతో వారికి వణుకు మొదలైంది. ఎలాగూ మంచానికి పరిమితమయ్యాడు కాబట్టి హత్య చేసినా ఎవరో పట్టించుకోరు, అనారోగ్యంతో చనిపోయాడని నమ్మిద్దాం, ఆ తర్వాత హాయిగా ఇంట్లోనే కలుసుందామని ప్రియుడు కుమార్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసేసింది నీచురాలు. సరిగ్గా 2 నెలల క్రితం కవిత తన కూతురు వర్షిని బయటకు వెళ్లిన సమయం చూసుకుంది. జూన్ 25, 2025న ప్రియుడిని పిలిపించుకొని మంచంలో పడుకుని ఉన్న భర్త కాళ్లు పట్టుకోగా ప్రియుడు కుమార్ ఇంట్లోని చున్నీ తీసుకున్నాడు. కుమారస్వామి మెడకు చున్నీ బిగించి బలంగా నొక్కేశాడు. కాళ్లు కదలకుండా కవిత పట్టుకుంది. చివరికి ఇద్దరూ కలిసి 2 నిమిషాల్లో ఊపిరి తీసేశారు. ఆ తర్వాత చనిపోయాడని గుర్తించగానే కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక కూతురికి ఫోన్ చేసి నాన్న కదలడం లేదు, నువ్వు తొందరగా రమ్మని యాక్ట్ చేయటం మొదలు పెట్టింది. ఇంటికి వచ్చిన వర్షిని నాన్న చనిపోయాడని బోరన ఏడవడం మొదలు పెట్టింది. చాలా రోజులుగా గుండె నొప్పి అంటున్నాడు, గుండె నొప్పితో చనిపోయాడని నమ్మించింది. బంధువులు కూడా నమ్మేశారు. కానీ మెడ మీద ఉన్న గాయాన్ని ఆలస్యంగా గుర్తించిన కూతురు వర్షినికి నాడే అనుమానం కలిగింది. కానీ ఎందుకో ఆ రోజు ఆమె ధైర్యం చేసి అడగలేకపోయింది. తల్లి చెప్పిన మాటనే నమ్మేసింది. మరీ తన తల్లి హత్య చేసేంత నీచురాలు కాదనుకుంది వర్షిని. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత కవిత జల్సారాణిలా తిరగడం మొదలు పెట్టింది. ఏ మాత్రం బాధా బొంకు లేదు. నిత్యం ప్రియుడు కుమార్ బైక్ మీద తిరుగుతూ కనిపిస్తోంది. నాటి నుంచి ఆమె అనుమానం బలపడింది. తండ్రిని ఏం చేశావని అడగడం మొదలు పెట్టింది. నేను చూశాను, నాన్న మెడ మీద నల్లటి చారలున్నాయి, నువ్వే ఏదో చేసుంటావు, నువ్వు కుమార్ తో కలిసి తిరుగుతున్నావు, ఊళ్ళో కూడా ఇదే అనుకుంటున్నారు, నువ్వు ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నావని నాకు తెలుసు, నేను మన బంధువులకు చెబుతానని చెప్పింది. అంతే, కవిత ఒక్కసారిగా వణికిపోయింది. నేనెందుకు చంపుతాను, నాన్నంటే నాకు ప్రేమ లేదనుకుంటున్నావా అని కూతురి మీద పడి ఏడ్చేసింది కవిత. కానీ తండ్రి మరణం వర్షిని బాధించింది. ఆమె రోజు రోజుకి తట్టుకోలేకపోయింది. తనను అల్లారు ముద్దుగా పెంచిన నాన్నను కన్నతల్లే చంపిందని బలంగా నమ్మడం స్టార్ట్ చేసింది. నిత్యం కూతురు అనుమానపు చూపులు కవితను భయపెట్టాయి. మళ్లీ ప్రియుడితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కూతురు బంధువుల్లో కానీ గ్రామస్తుల్లో ఎవరి దగ్గర కాస్త అనుమానం వ్యక్తం చేసినా కూడా ఈ విషయం పోలీసులకు తెలిసిపోతుంది. ఆ తర్వాత తాను జైలుకి వెళ్తానని భయపడింది. మరోవైపు ప్రియుడిని కలవలేని పరిస్థితి. వర్షిని ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఏవైనా దూరపు ప్రయాణాలు పెట్టుకుంటే తప్ప కుమార్ తో ఎంజాయ్ చేయలేకపోతోంది కవిత. తన శారీరక ఆకలి తీర్చుకోలేక రగిలిపోయింది. ఒంట్లో అగ్ని పర్వతం లాంటి కామం ఆమెను దహించి వేస్తోంది. ఇక వర్షినికి వయసు వచ్చింది. పెళ్లి చేసి పంపాల్సిన కవిత కన్న కూతురి హత్యకు ప్లాన్ చేసింది. కేవలం అడ్డుగా ఉందని మాత్రమే. అది కూడా 22 ఏళ్ల కూతురిని. తనకు ప్రియుడే కావాలనుకుంది. యంగ్ ప్రియుడు తనను శారీరకంగా సుఖపెడుతున్నాడు, నాకదే కావాలి, కూతురు లేకపోయినా పర్వాలేదనుకుంది. పైగా భర్తను చంపినా పోలీసులకు దొరకలేదు, ఈసారి హత్య చేసినా కూడా దొరకములే అనుకుంది కవిత. ప్రియుడు కుమార్ తో కలిసి పక్కా ప్లాన్ వేసింది. మరోవైపు వర్షిని మాత్రం తనను కూడా చంపుతుందా అని అనుమానం లేకుండానే ఇంట్లోనే ఉండసాగింది. కానీ తన తల్లిని కామిణి రూపంలో ఉన్న మోహిని అని గుర్తించలేకపోయింది. కన్న కూతురిని చంపదలే అనుకుంది. కానీ కవిత అంతకు మించి కామం కోసం ఎంత మందినైనా వేసుకుంటూ వెళ్లే స్థితికి చేరుకుంది. ప్రియుడితో గ్యాప్ రాకుండా ఉండాలంటే గ్యాప్ క్రియేట్ చేస్తున్న కూతురు ఉండద్దనుకుంది. ఇంకేముంది, కామం మైకంలో సైకోలా మారిపోయింది. తాను ఇలా కన్ను గీటితే చాలు ప్రియుడు వచ్చేస్తాడు, చంపేసి వెళ్లిపోతాడు. అందుకే ప్రియుడి కోసం బంగారంలా 22 ఏళ్లు పెంచుకున్న వర్షిని హత్యకు స్కెచ్ చేసేసింది. ఆగస్టు 2, 2025న మర్డర్ స్కెచ్ చేసింది కవిత. తన కూతురు పడుకోగానే రాత్రి 12 గంటల తర్వాత ప్రియుడికి కబురు చేసింది. తన హంతకలవర వచ్చేందుకు తలుపు దగ్గర వేచి చూస్తూ ఉంది. ప్రియుడు కుమార్ రాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్. ఒక్కసారిగా నిద్రిస్తున్న వర్షిని మీద కూర్చున్నాడు హంతకుడు. తనను గొంతు నులుముతూ ఉండగా నోరు మూసింది తల్లి. కసి తేరా గొంతు పిసికేశాడు కుమార్. కాసేపటికే ప్రాణం విడిచింది. చంపనైతే చంపారు, కానీ శవం ఎలా మాయం చెయ్యాలా అని ఆలోచించారు. ఒకవైపు భారీ వర్షాలు, ఎటు చూసినా వరదలే. కానీ ఆ వరదలే తమకు కలిసొచ్చాయనుకున్నారు. ఎందుకంటే మృతదేహాన్ని వరద కాలువలోకి విసిరేయాలనుకున్నారు. అయితే పోలీసులు ముందు జాగ్రత్తల కోసం తిరుగుతున్నారు. వరద ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు. ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. అధికారులు కూడా రాత్రి సమయాల్లో తిరుగుతున్నారు. దీంతో ఓ గోనె సంచిలో వర్షిని మృతదేహాన్ని చుట్టి ఉడితల శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకున్న దుబ్బగట్టు గట్టు పొదల్లో వేశారు. ఆ తర్వాత చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది కవిత. పైగా తన కూతురికి ఏదో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానం కలిగేలా పోలీసులకు చెప్పింది. మరోవైపు ఆగస్టు 25న మృతదేహాన్ని మళ్లీ మార్చాలనుకున్నారు. ఎందుకంటే ఎవరో హత్య చేశారని కవర్ చేయాలనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆ మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే విపరీతమైన వర్షాల కారణంగా జనసంచారం తగ్గింది. కానీ ఇద్దరూ మరో సంచిలో మృతదేహం మార్చి బైక్ మీద వరంగల్ హైవే మీద వేశారు. అక్కడ పసుపు కుంకుమ చల్లారు, నిమ్మకాయలు కూడా పోశారు, దారాలు వేసి సెటప్ చేసి పోలీసులకు తెలిసేలా చేశారు. ఇక్కడే ఇద్దరు దొరికిపోయారు.
పోలీసులు విచారణ చేస్తుండగా వారిని చూసి పారిపోయి చిక్కిపోయారు. తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు. కానీ ప్రియుడి కోసం 22 ఏళ్ల కూతురును చంపిన కసాయి తల్లి బహుశా ప్రపంచంలో ఉండదేమో. తల్లి అనే పదానికి మచ్చ తెచ్చింది నీచురాలు. ఇటు భర్తను కూడా చంపి సైకో కామ ఉన్మాదిలా మారి దారుణానికి ఉడిగట్టేసింది. చివరకు ప్రియుడితో కలిసి జైలుకెళ్ళింది. మరి ఈ కామ పిశాచిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షన్ సీజ్ ఫ్రమ్ ఒరితల విలేజ్ చిట్టామండలం నుంచి ఉంది. ఫిమేల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది. ఆ ప్రకారంగా కాటా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కొప్పల కుమార్ స్వామి. అతనికి 2 మ్యారేజెస్ అయింది. దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్. అమ్మాయి నుంచి 2 డాటర్స్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని హూ ఇస్ ద డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సిక. సో లాస్ట్ 5 years నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ కి ప్యారాలిసిస్ ఉంది. సో అతను బెడ్ రిడన్ లో ఉంటాడు. సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఇస్ 24 year old. అతను మధ్యలో ఇతర ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఇది ఉన్నారో అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25 జూన్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock కి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా ప్యారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి సైలేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికి చెప్పారు దట్ బికాస్ ఆఫ్ ప్యారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది. ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్ లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు. పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది నేచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల ఒడితల విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాక్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబలాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమం తర్వాత ఇంకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 accused పర్సన్. సో దాంట్లో మనము కాటరా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిట్యాల పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దీస్ 2 people నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ 2 months లో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం.